DRG Kids. మోసం చేయాలనుకున్న బామ్మ. శ్యామ్ అనే ఒక అతను ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. ఆయన దగ్గర కాస్త స్థలం ఉండేది. అందులో వ్యవసాయం చేసి ఆయన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. చూసావా, ఈసారి మన పొలంలో పంట బాగా పండింది. అవునయ్యా, పోయినసారి కంటే ఈసారి డబ్బులు బాగానే ముడతాయి. నాన్నా, అయితే మనం మనకున్న అన్ని అప్పులని తీర్చుకోవచ్చు కదా? అవునరా బంగారం, ఈసారి మనం అప్పు మొత్తం తీర్చేసి తాకట్టు పెట్టిన మన పొలాన్ని వెనక్కి తీసుకుందాం. ఏమంటారు? మళ్ళీ మనం వ్యవసాయం బాగా చేద్దాం. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు పంటని తీసే సమయం వచ్చేసింది. కాని హఠాత్తుగా బాగా వర్షం కురవడం మొదలయ్యింది. 4 రోజులు ఏమాత్రం ఆగకుండా కురుస్తూనే ఉంది. అరే భగవంతుడా, నాకు మాత్రం ఎందుకిలా జరుగుతోంది? ఈ సంవత్సరం వర్షం పడి పంట మొత్తం నాశనమైంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎదురు చూతో కూర్చోవడం తప్ప ఇంకేం చేయగలం? కానీ ఇంకోసారి ఇది చేయడానికి మన దగ్గర డబ్బులేవయ్యా. అవును, మనం ఇన్నేళ్లుగా దీన్ని నమ్మే కదా బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు ఇది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇటు చూడయ్యా, నా మంగళసూత్రాన్ని తాకట్టెట్టి డబ్బులు పట్రావయ్యా. లేదు, నేను డబ్బు కోసం వేరే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. శ్యామ్ కాసేపు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. నీకు గుర్తుందా, నాతో కలిసి పొలం పనులు చేసే మిత్రుడికి డబ్బులిచ్చాను కదా? కావాలంటే ఇప్పుడు వెళ్ళి తన దగ్గర డబ్బు అడగమంటావా? గుర్తొచ్చినది. నువ్వు నీ స్నేహితుడికి ఇచ్చావు. అతనికి అవసరమైనప్పుడు నువ్వు అతగాడికి సాయం చేశావు. ఇప్పుడు మనకి సాయం అవసరమైంది. సరే, రేపు ఉదయం లేచి పట్నానికి వెళ్తాను. అలా అయితేనే పొద్దుపోయే ముందు అక్కడ చేరుకుంటాను. ఉదయం అయిన వెంటనే శ్యామ్ నగరానికి బయలుదేరిపోయారు. అక్కడే ఆయన స్నేహితుడు ఉన్నారు. అక్కడికి వెళ్లేసరికి రాత్రైపోయింది. కాని ఆయన ఇంకా ఊరికి చేరుకోలేదు. ఆయన ఇంకేదో ఒక గ్రామానికి దగ్గరగా వచ్చారంతే. అరే, పట్నం చాలా దూరం ఉందే. నాకిప్పుడు బాగా ఆకలేస్తోంది. తినడానికి ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. పక్కనే ఒక చిన్న ఇంట్లో వెలుగుని చూశారు. అక్కడ తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో అని ఆయన గ్రహించారు. అందుకని శ్యామ్ ఆ ఇంటి వైపు వెళ్లారు. అక్కడికి వెళ్లి లోపలున్న వాళ్ళని పిలిచారు. లోపల ఎవరైనా ఉన్నారా? ఇంట్లోంచి ఒక బామ్మగారి గొంతు బయటికి వినపడింది. ఎవరు నువ్వు? ఈ టైంలో ఎందుకు ఇక్కడికొచ్చావు? ఇలా చూడు బామ్మ, నేను చాలా దూరం నుండి వచ్చాను. నాకు బాగా ఆకలేస్తోంది. తినడానికి ఏదైనా దొరుకుతుందా? అరే, ఈ టైంలో తినడానికి నా దగ్గర ఏముంటుంది? ఇలా చూడు బామ్మ, నాకు బాగా ఆకలిగా ఉంది. నీ దగ్గర మిగిలింది ఏదైనా ఉంటే అదివ్వు చాలు. ఆకలి తట్టుకోలేకపోతున్నా. సరే, నా దగ్గర 2 గుడ్లున్నాయి. అవి తింటావా? తింటాను. ఇవ్వు చాలు. నువ్వు చేసిన మేలుని ఎన్నడూ మర్చిపోను. ఆ బామ్మగారు లోపలికి వెళ్లి 2 గుడ్లు చేసి తీసుకొచ్చారు. వాటిని తిన్న శ్యామ్ ఎంతో సంతోషించారు. బామ్మా, నువ్వు నాకు తినడానికి తిండిచ్చావు. నువ్వు చేసిన మేలుకి నేనేం చెయ్యాలి? 2 గుడ్లకి నువ్వు 5 రూపాయలు ఇస్తే చాలు. అదేంటంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. నేను ఒక పని మీద పట్నానికి వెళ్తున్నాను. నేను రేపు తిరిగి వచ్చేటప్పుడు డబ్బిచ్చేస్తాను. నువ్వు నా మీద నమ్మకం ఉంచు, అది చాలు. పర్వాలేదయ్యా, నువ్వు తిరిగి వచ్చిన తర్వాతే డబ్బులివ్వు. సరే అని శ్యామ్ అక్కడి నుంచి బయలుదేరిపోయారు. కాసేపటికి నగరంలో ఉన్న ఆయన స్నేహితుడి దగ్గరికి చేరుకున్నారు. రా శ్యాంబాబు, నిన్ను కలిసి చాలా రోజులవుతోంది. అంతా బానే ఉంది కదా? మిత్రమా, అంతా బానే ఉంది. ఏమైంది శ్యామ్? నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. నువ్వు మొహమాటం లేకుండా చెప్పు. మనమిద్దరం చిన్ననాటి స్నేహితులం. మిత్రమా, ఈ సంవత్సరం పడిన వర్షంలో అంతా నాశనమైంది. పెద్ద నష్టం వచ్చింది. ఇప్పుడు నా దగ్గర విత్తనాలు కొని వేయడానికి కూడా డబ్బు లేదు మిత్రమా. నువ్వు కొంచెం అప్పు ఇస్తే బావుంటుంది. అప్పుగానా? ఏం మాట్లాడుతున్నావు శ్యామ్? నీకు గుర్తుందా, నాకు అవసరం అన్నప్పుడు నువ్వు నాకు డబ్బులిచ్చావు. అప్పుడు నాకు సాయం అవసరమైంది. నేను ఇప్పటిదాకా ఆ డబ్బుని నీకెప్పుడు తిరిగి ఇవ్వలేదు. లేదు, అది తిరిగి తీసుకోవడానికి నేను రాలేదు. నీకు సహాయపడితే నాకు అదే చాలా సంతోషాన్నిస్తుంది శ్యామ్. ఈరోజు నా దగ్గర ఇన్ని వస్తువులున్నాయంటే దానికి కారణం నువ్వే కదా.
నువ్వు నాకిచ్చిన డబ్బుతోనే ఈ నగరంలో నేను ఇదంతా మొదలు పెట్టుకున్నాను. నువ్వు ఆ రోజు చేసిన సాయమే ఈ రోజున నీ స్థాయిలో ఉంచింది. కిషన్ శ్యామ్కి కాస్త డబ్బులిచ్చారు. ఆ నగరంలోనే రాత్రి నిద్రపోయి మరుసటి రోజు శ్యామ్ డబ్బుల్ని తీసుకుని ఆయన ఊరికి బయలుదేరి వెళ్తున్నారు. దారిలో వెళ్లేటప్పుడు ఆ బామ్మగారికి డబ్బులు ఇవ్వాలన్న విషయం గుర్తొచ్చింది. అలాగే ఆ బామ్మగారి ఇంటికొచ్చి ఏమన్నారంటే, బామా, నిన్న ఇటువైపు వెళ్ళినప్పుడు నువ్వు నాకు తినడానికి గుడ్డులిచ్చావు. కానీ ఆ గుడ్డులకి డబ్బులిద్దామంటే డబ్బు లేదు. అది తిరిగిద్దామని ఇప్పుడొచ్చాను. అరే, ఒక్క రోజులోనే నీకు డబ్బు ఎలాగొచ్చింది? నేను పట్నానికి వెళ్ళి నా మిత్రుడి దగ్గర డబ్బులు తీసుకున్నాను. అలా చెప్పిన తర్వాత జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించారు. ఇది వినగానే ఆ బామ్మకి ఈయన దగ్గర ఎక్కువ డబ్బులున్నాయన్న విషయం తెలిసిపోయింది. వెంటనే ఆవిడ మనసులో అత్యాసొచ్చి ఏమందంటే, ఇలా చూడు బాబు, నువ్వు చాలా తక్కువ ఇస్తున్నావు. ఆ రోజు నీకు చెప్పినప్పుడు గుడ్డు ధర 5 రూపాయలుండేది. ఇప్పుడు వీటి ధర 500 రూపాయలు. బామా, 500 ఎలా అయింది? ఇలా చూడు బాబు, నువ్వు తిన్న గుడ్లు మామూలు గుడ్లు కావు, అవి బంగారపు గుడ్లు. అవి అలాగే ఉంచినట్టయితే కోడిపిల్ల బయటకొచ్చేది. అవి మళ్ళీ బంగారు గుడ్లు పెట్టేవి. వాటిని అమ్ముకుంటే నాకు బోల్డంత డబ్బొచ్చేది. బామా, నువ్వేమంటున్నావు? నీకివ్వడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. చూడు బామా, నేను విత్తనాలు కొనడానికే డబ్బు అడిగి తీసుకొచ్చాను. శ్యామ్ చెప్పిన ఏ విషయాన్ని ఆ బామ్మ విన్నేలేదు. ఆ ఊరు పెద్ద దగ్గరికి శ్యామ్ని తీసుకువెళ్లి విషయాన్ని పూర్తిగా చెప్పేసింది బామ్మ. దీని గురించి మనం రేపు మాట్లాడదాం. ఈ రాత్రికి తన్ని ఈ చెట్టు కింద కట్టి పెడదాం. రేపొద్దునే నిర్ణయిద్దాం. శ్యామ్ని అక్కడున్న ఒక చెట్టుకి కట్టేశారు. మరుసటి రోజు ఏం జరగబోతోందో చూడ్డానికి అక్కడికి అందరూ వచ్చేశారు. శ్యామ్ను కూడా అక్కడికి తీసుకొచ్చేశారు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. శ్యామ్ చెప్పింది విన్న తర్వాత ఆయన ఏమన్నారంటే, నిర్ణయం తీసుకోవడానికి ఇంకొద్ది రోజులు నాకు సమయం కావాలి. మీకు ఎంత సమయం పడుతుంది సర్పంచ్ గారు? అదా 2-3 రోజులు. ఎందుకంటే రేపొద్దున నా పంట చేతికి వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను ఏ పనైనా చేయగలను. ఇల్లుండి ఆ పంటని మార్కెట్లో అమ్మాలి. అయ్యగారు, 2 రోజుల్లో మీ చేనులో పైరంతా రెడీ అవుతుందా ఏంటి? ఒకే రోజున గుడ్డు నుంచి కోడి, కోడి నుంచి గుడ్డు అయినప్పుడు ఇదెందుకు అవ్వకూడదు? ఇది విన్న వెంటనే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. శ్యాముని మోసం చేయడానికి ఈ బామ్మ వేసిన పథకమే ఇది అని. చేసిన తప్పును అర్థం చేసుకుని శ్యామ్ దగ్గరికి వెళ్లి ఆ బామ్మ క్షమాపణ కోరింది. బాబు, నన్ను క్షమించు. అత్యాశకు పోయి తప్పు చేశాను. పర్వాలేదు బామా, నేను నీకు 5 రూపాయలకు బదులుగా 10 రూపాయలు ఇస్తాను. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు గుడ్డులిచ్చావు కదా తినడానికి. ఆ తర్వాత మళ్ళీ శ్యామ్ ఆయన గ్రామానికి వచ్చి ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ కథని వివరించారు. పోన్లేవయ్యా, ఏదైతేనే మంచిగా జరిగింది. పంచాయతీ పెద్దాయన న్యాయమే చేశారు. అవును. సరే, మనం వ్యవసాయం చేయడానికి తయారవుదామా? మరుసటి రోజు మార్కెట్ నుంచి కొత్త విత్తనాల్ని తీసుకురావడానికి శ్యామ్ వెళ్లారు. ఆ తర్వాత కొన్ని రోజులు శ్యాము ఇంకా ఆయన భార్య విత్తనాల్ని నాటారు. ఇక ఆ తర్వాత కొన్ని నెలలకి అక్కడ మంచి పంట వచ్చింది. ఊర్లోనే ఇదే మంచి పంట. శ్యాము, సునీత ఇద్దరూ కలిసి ఆ పంటని కోసి తీసుకెళ్లి మార్కెట్లో అమ్మేశారు. ఈసారి వాళ్ళకి ఎక్కువగా డబ్బులు దొరికాయి. ఇలా చూసావా, మనకి బాగా డబ్బొచ్చాయి కదా. ఈ డబ్బుతో మన అప్పు మొత్తాన్ని తీర్చేద్దాం. అవునయ్యా, ఇన్నాళ్ళు కష్టపడింది చాలు. ఇక మనకి మంచి కాలమే. సరే, నేను వెళ్ళి అప్పు తీర్చేసి మన పొలం పత్రాన్ని తిరిగి తెస్తాను. అలాగేనయ్యా, ఎల్లేసొచ్చేయ్. తాకట్టు పెట్టిన ఆ స్థలాన్ని తీసుకురావడానికి శ్యామ్ వెళ్లారు. ఏమైంది శ్యామ్? ఈసారి నీ పైరు బాగా పండిందని విన్నాను. అవునయ్య గారు. అయితే ఈసారి అప్పులన్నీ తీర్చేస్తావనుకుంటా. ఏంటి, అదే కదా విషయం? అవునయ్య గారు, నేను డబ్బు కూడా తీసుకొచ్చాను. అని చెప్పి డబ్బుల్ని ఇచ్చేశారు. సరే, ఈరోజు నువ్వు అన్నీ ముగించేశావు. అయ్యగారు, నా పత్రాన్ని ఇస్తారా? ఆ, ఇస్తానుండు. ఇదిగో నీ పొలం యొక్క దస్తావేజులు. మీకు ధన్యవాదాలు. శ్యామ్ ఆ పత్రాల్ని తీసుకుని ఇంటికొచ్చేశారు. సునీత, రాజు, రండి రండి. చూసారా, మనం పత్రాన్ని తిరిగి తెచ్చాను. అట్ట అయితే మన భూమంతా మనకే సొంతమైనటయ్యా. అవునవును, ఇప్పుడు మన దగ్గర చాలా పొలాలున్నాయి.
అయితే మీరిప్పుడు ట్రాక్టర్ కొనేసుకుంటారు కదా నాన్న. అలాగే బంగారం, ట్రాక్టర్ కూడా కొందాం. కానీ అంతకుముందు నేను వెళ్ళి మిఠాయిలు తీసుకొస్తాను. చాలా ఏళ్ళ తర్వాత మనం అందరూ సంతోషంగా ఉన్నాం కదా. నాన్న, నేను కూడా మీతో పాటు స్వీట్ కొనడానికి రానా? రారా బంగారం. చాము రాజు మార్కెట్కి వెళ్తున్నారు. స్వీట్లు కొనుక్కుని ఇద్దరూ ఇంటికొచ్చేశారు. ఇలా చూసావా, నీకోసం నేను ఏం తెచ్చానో? కొత్త సీర. కానీ ఇప్పుడు పండగేం లేదుగా. మనకి ఈ రోజే కదా పండుగ. ఆయన స్వీట్ని చేతులతోటి సునీతకి రాజుకి తినిపించారు. నాన్న, మన పొలంలో పనులు మనం ఎప్పుడు మొదలు పెట్టాలి? ఇంకా 2-3 రోజుల్లో. కానీ నువ్వు బాగా చదవాలి, అర్థమైందా? పొలం పనులు నేను అమ్మ చూసుకుంటాం. సరే నాన్న, కానీ తప్పకుండా ఏదో ఒక రోజు నేను కూడా మీతో వస్తాను. అప్పుడే నేను చదువుతో పాటు వ్యవసాయాన్ని కూడా నేర్చుకోగలను. చూసావా, మన కొడుకు ఎంత తెలివైనవాడో. ముగ్గురు నవ్వుకుంటూ ఆ స్వీట్ని తిన్నారు. కొన్ని రోజుల తర్వాత శ్యామ్ ఇంకా సునీత వాళ్ళ స్థలంలో విత్తనాల్ని నాటారు. చూస్తూ చూస్తూనే ఇంకొక కొత్త పంట వచ్చేసింది. ఇప్పుడు శ్యామ్ ట్రాక్టర్ కూడా కొనేశారు. ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే శ్యామ్ పంట ఎంతో బాగా